హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పికిల్స్ ఛానల్. నేను చేసిన నూనె వెల్లుల్లికి చాలా మంచి ఆదరణ అయితే అప్పట్లో లభించిందండి. వైటీటీవీ వెజ్ ఫుడ్లో పెట్టున్నాను. సో ఈ పికిల్స్ ఛానల్ వాళ్ళకి ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం యూట్యూబ్లో నేను చేసిన వంటకం అండి, నూనె వెల్లుల్లి. దాని తర్వాత ఎవరు చేశారో ఏంటో నాకు తెలియదు. ఓకేనండి. సో నూనె వెల్లుల్లికి కావాల్సింది ఏంటి అంటే, ముందుగా వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని. మీరు పొట్టుతో ఉంచుకుంటానన్నా ఓకే, పొట్టు తీసినా ఓకే. నేను చేసే విధానం ఇది. సో ముందుగా శుభ్రంగా కడిగిన తడి లేనటువంటి మిక్సీ జార్లో మనం తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఓకేనండి. ఇందులో నూనె, మీరు పల్లి నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వద్దు అనుకుంటే మామూలు నూనె వేసేసుకోండి. నూనె వేసేసుకొని ఒక స్పూన్ నూనె వేసుకున్నాను. దీంట్లో ఉప్పు కూడా వేయకూడదు, కారం వేయకూడదు, మిగతా ఎటువంటి ఐటమ్స్ కూడా వేయకుండా మిక్సీ పట్టుకోండి. ఇందులో 2 రకాలు ఉంటాయండి. మీకు కరెక్ట్గా ఒకవేళ పోపు పెట్టుకోము మేము అనుకునే వాళ్ళు, కప్పు ఎల్లిపాయలకి కప్పు నూనె పడుతుందండి. అమ్మో అంత నూనె? అవునండి. ఎందుకంటే మనకి అది మళ్ళీ మనం వేసుకునేటప్పుడు ఆ నూనె కొంచెం ఇట్లా అనుకొని వేసుకోవాలన్నమాట. నేను అలా చేస్తాను. మీరు కాదు నూనె తక్కువగా చేసి తింటామనుకున్న వాళ్ళు కూడా తినచ్చు. కానీ నూనెకి నూనె, కప్పుకి కప్పు అంత పడుతుంది నూనె. ఓకేనా. జస్ట్ మీకు కొంచెం వేసినప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు నేను కొంచెం వేసాను కదా నూనె, చూపిస్తాను. అవునవును, ఐడియా ఉంది. ఒక్కసారి ఇప్పుడు చూద్దాం, దగ్గరికి వచ్చేసేయండి. ఇలా మనకి పేస్ట్ లాగా వస్తుంది. ఇలా వచ్చింది కదండి. ఇలా రాకుండా నూనె ఎక్కువ వేస్తాను, చూసేయండి. ఇంత నూనె అని మీరు అంటారేమో, దీనికి నూనె ఉంటుందండి. కానీ తినేటప్పుడు మనకి అది అన్నంలో కొంచెం వేసుకుంటాం కాబట్టి అంత నూనె మనం తినాం. పచ్చళ్ళు నూనె ఎక్కువ పోస్తాం, కానీ పైన తేలేంత వరకు మామిడికాయ పచ్చడి, చింతకాయ మిగతా పచ్చళ్ళకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ముందుగా చెప్తున్నాను, ఒకవేళ మీరు వద్దని కూడా అవాయిడ్ చేసేసుకోండి. సో మీకు నచ్చితేనే ఇది చూడండి. ఇంత నూనె అంటే ఇంత నూనె తినమండి మనం, మళ్ళీ చెప్తున్నా మీకు నేను. ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటాను. నేను అందుకే నూనె వెల్లుల్లి అంటాం మేము. ఇది కూరల్లోకి, అన్నంలోకి, వెజ్ నాన్ వెజ్ అన్నిట్లోకి ఎంత కమ్మగా, వేడివేడి అన్నంలో ఇప్పుడు తిని చూపిస్తా అండి, మత్తిపోతుంది టేస్ట్ అయితే. రివర్స్ సీటే కదా, ఇంకా తిప్పాలి. చూసారండి, మొత్తం కూడా మనకు ఒక పేస్ట్ లాగా అయిపోవాలి. ఈ విధంగా అయిపోవాలి. నెక్స్ట్ దీని ఒక బౌల్లో తీసుకోండి, మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పెనంలో ఆయిల్ వేసుకొని
పూర్తిగా చూసాకే కామెంట్ పెట్టండి, ఎలా చేస్తున్నానో ఎంత నూనె వాడుతున్నామో అర్థమవుతుంది. ఈ నూనె అంతా కూడా అది ఎక్కువ ఉండడం కోసం అండి, మన్నన ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. జీలకర్ర వేసుకుంటున్నానండి, 3 months వరకు ఉంటుంది. కరివేపాకు, కరివేపాకు జీరా మంచిగా వేగిందా, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆల్రెడీ వేడికి మన జీలకర్ర మాడిపోద్ది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కొంచెం వేడి చల్లారాలండి, వేడి మీద వేయకూడదు. ఒక 2 minutes ఆగుదాం. ఇదిగోండి, చేసినంతా కూడా ఈ సీసాలో తీసేసుకున్నాం. చూసారా, అచ్చ నెయ్యిలాగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో తాలింపు వేసేస్తున్నాం. ఉప్పు వేయలేదు, కారం వేయలేదండోయ్, ఏం వేయలేదు మనం. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకుందాం. చూసారా, ఇలా వస్తుంది, అంతే, అయిపోయింది. సో ఒకసారి ఫోటో దిగుతాను. ఇప్పుడు ఆ నూనె వెల్లుల్లితో అన్నం తినాలనుకుంటే, ఇది కారపొడి చేసావా రెగ్యులర్ కారమా? ఇది రెగ్యులర్ కారపొడి అండి. మీ ఇంట్లో ఉప్పు కారం ఉన్నా చాలు, ఉప్పు కారం ఉన్నా చాలు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఈ కారపొడిని ఇలా వేసేసుకొని ఉత్తి కారపొడి ఉప్పు కూడా చాలండి, చాలా బాగుంటుంది. మేము ఇలా తింటాము, మీకు ఇష్టమైతే తినలేతలేదు. ఇప్పుడు ఇది ఉంది చూసారు, ఇదిగోండి, ఇది జస్ట్ కొంచెమే, మనం ఆయిల్ వేసాం కదా అందుకని చాలు. ఇంత వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం రండి. ఇంకా మామిడి కారపొడి ఇచ్చింది కానండి, మన పచ్చికారం అలాగే నూనె పచ్చికారం ఉప్పు వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో. అలా అని రోజు ఎక్కువ ఎక్కువ వేసుకొని తినకండి, ఏదో కొంచెం అలాగా, సరేనండి. నూనె ఎక్కువ తినకూడదు కాబట్టి కొంచెం ఎప్పుడన్నా కొంచెం వేసుకున్నా చాలు. ఆ ఫ్లేవర్ అలాగా మీ నోటికి పండగలా చేస్తుంది అనమాట. ఇంకెంత కావాలో అంత కలుపుకొని చక్కగా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, నాకైతే కలుపుతుంటేనే నీళ్ళు ఊరుతున్నాయండి. సో మీకు ఎలా ఉందో ఏంటో తెలియదు, కానీ నాకైతే అన్నం ఇలా కలుపుతుంటేనే చక్కగా అసలు నోట్లో లాలాలు చలం అలా ఊడిపోతుంది. సో నూనె ఎంత వేసినా కానీ మనకు నిల్వ ఉండడం కోసం తప్ప ఎక్కువ తినడం కోసం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, ఎప్పుడన్నా నోటి వేడి వేడి అన్నం తినొచ్చు, ఏదో కారపొడి వేసుకున్నా, పచ్చడి వేసుకొని ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి, కొత్త పచ్చడి లాగా అనిపిస్తుంది. దగ్గరండి. మొదటి ముద్ద అయితే మీకే అండి, మీ బదులు కూడా నేనే తినేస్తాను.
మాటలు రావట్లేదా? కళ్ళలోంచి నీళ్ళు వస్తాయండి, అంత బాగా చేశా. ఏదైనా ఇష్టంగా చేస్తే అసలు ఆనందమే వేరండి. ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.